మనతో నివసించాలని కోరుకునేవాడు అనమాట. మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదివితే అక్కడ 16వ వచనం, మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో మీరు ఎరుగురా. చాలా అక్కడ వరకు చాలు ప్రస్తుతానికి, తర్వాత చదువుడు. కానీ ఫస్ట్ ఏంటి, మనము దేవుని ఆలయమే ఉన్నాం. వీఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయం అంటే రాళ్లతోనూ ఆ బంగారంతోనూ సిమెంట్తోనూ ఇటుకతోనూ కట్టింది కాదు. ఇప్పటికీ నూతన నిబంధన టైంకి వచ్చేటప్పటికి వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనమే దేవుని మోసుకుని, దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే ఒక ఆలయంలో ఉన్నాం. మనమే దేవుని ఆలయమే ఉన్నాం అన్నమాట. దేవుడు మనతో నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా మనం చదివితే ఈ 3వ అధ్యాయం 16-17 వచ్చిన మనం ఇంకా చదివిన 2 కొరింథియన్స్ 6వ అధ్యాయం 19 నుంచి మనం చదివిన ఇక్కడ దేవుడు సజీవమైన దేవుని మందిరంగా మీరు కట్టబడుతున్నారు క్రీస్తులని వాక్యం రాయబడుతున్నారు అనమాట. నేనేం చెప్పాలనుకున్నానంటే, మనమంతా కూడా దేవుని మందిరమై ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మనము క్యారీ చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిని మనం తీసుకెళ్తూ ఉండాలి. దేవుని సన్నిధికి వస్తే ఒక తెలియని ఆనందం. అవునా? హల్లెలూయా. నిద్ర వస్తుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కగా ఏసీ చేశారు, మంచిగా తిన్నారు. సో అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి. సో ఇట్స్ బెటర్ టు స్లీప్. సో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక నెమ్మది, సమాధానం, శాంతి, ఆనందం. అట్ ద సేమ్ టైం ఎవరైనా నీతో మాట్లాడుతున్నప్పుడు, నీతో కలిసి జీవిస్తున్నప్పుడు దే షుడ్ ఫీల్ ది సేమ్. వాళ్ళు అదే విధంగా వాళ్ళు ఫీల్ అవ్వాలన్నమాట. కొంతమంది ఉంటారు, చూడగానే అనవసరంగా బుక్ అయిపోయిన అలా ఉండకూడదు. మనమే దేవుని ఆలయం ఉన్నాం. ఎవరు మనతో మాట్లాడినా, మనతో కలిసి జీవిస్తున్నాం, మన కొలీగ్స్ కావచ్చు, అన్యజనులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే దే షుడ్ ఫీల్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించాలి. ప్రేమతో, మంచిగా, జాలి మనసుతో మనము వాళ్ళతో మాట్లాడాలన్నమాట. మనము దేవుని మందిరమే ఉన్నాం. దేవుని మందిరంగా మనము కట్టబడుతున్నాం. ఆ నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు చదవక, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయాలి. నేను ఎక్కువగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక దేవుని ఆలయమే ఉన్నారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలయమే ఉన్నారు. ఎవడైనా సరే ఆ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని ఖచ్చితంగా పాడు చేస్తాడు. ఇంకా అర్థం అవడానికి, నేనున్నాను, మహేష్ ఉన్నాడు, తర్వాత ఇంకెవరైనా సరే, చెల్లి ఉంది. చెల్లి పేరు ఏం పేరు? నీ పేరేం పేరు? శ్రేష్ట, సంజన. ఓకే, సంజన చెల్లి ఉంది. ఓకే, సంజన చెల్లి దేవుడు అనుకోండి, మహేష్ దేవుని టెంపుల్ అనుకోండి, నేను ఇంకెవరైనా XYZ. సో ఎవడైనా సరే దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఇంగ్లీష్ లో చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. ఇఫ్ ఎనీవన్ డిస్ట్రాయ్స్ గాడ్స్ టెంపుల్, గాడ్ విల్ డిస్ట్రాయ్ దట్ పర్టికులర్ పర్సన్. ఎవరైనా సరే దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆలయంగా పిలబడుతున్నారు. హల్లెలూయా. మీరందరూ కూడా దేవునికి ఆలయంగా ఉన్నారు. మీరందరూ దేవుని పిల్లలే. మీరందరూ కూడా యేసయ్య రక్తం చుట్టూ కడగబడ్డారు, బాప్టిజం తీసుకున్నారు, చక్కగా పొలవులు చేయవేస్తున్నారు. బట్ మీకేంటో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయంగా ఉన్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు వాళ్ళతో? నువ్వేం చూపిస్తున్నావు వాళ్ళకి? నువ్వు ఏ సమాచారం ఇస్తున్నావు? ఎందుకంటే దేవుని వాక్యము రుణించగలిగినటువంటి ఖడ్గం అన్నమాట. ఎవరిని విడిచిపెట్టదు. ఎవరైనా సరే నీకు తెలియకుండానే అన్ఇంటెన్షనల్ గా దేవుని మందిరాన్ని, దేవుని ఆలయంగా చక్కగా కట్టబడుతున్న వాళ్ళని పాడు చేసేటువంటి ప్రక్రియలు కనుకుంటే దేవుడు ఖచ్చితంగా నేను పాడు చేస్తాడు. మీరు అనవచ్చు, ఇప్పుడు అది ఎలా సాధ్యము, ఎలాగ నేను దేవుని ఆలయాన్ని పాడు చేస్తానంటే, ఇట్స్ వెరీ సింపుల్.